హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు ఆయన ప్రకటించిన లిస్టులలో చాలామంది నేతల పేర్లు అయితే తొలగిపోయినాయి. చాలామంది కూడా అసంతృప్తితో ఉన్నారు. సో మరి రీసెంట్గా 7th లిస్ట్ని కూడా తీశారు. సో మరి ఆ లిస్టులో ఎవరి పేర్లు ఉన్నాయి, కొత్త అభ్యర్థులు ఎవరు వచ్చారు? ఇప్పటి వరకు 6 లిస్టులు ఆయన ప్రకటించాడు. ఫస్ట్ లిస్టులో 11 మంది ఎమ్మెల్యేలు, సెకండ్ లిస్టులో 24 ఎమ్మెల్యేస్, 3 ఎంపీలు, థర్డ్ లిస్టులో 15 మంది ఎమ్మెల్యేలు, 6 ఎంపీలు, ఫోర్త్ లిస్టులో 8 మంది ఎమ్మెల్యేలు, 1 ఎంపీ, ఫిఫ్త్ లిస్టులో 3 ఎమ్మెల్యేలు, 4 ఎంపీలు, ఇక 6th లిస్టులో 6 మంది ఎమ్మెల్యేలు, 4 ఎంపీలు. ఇప్పుడు 7th లిస్టు నిన్న ప్రకటించారు. అయితే 7th లిస్టులో అనుకున్నట్టుగా ఎక్కువ మందికి లేరు. ఓన్లీ 2 ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో ప్రకటించారు. అది కూడా 2 కూడా ప్రకాశం డిస్టిక్కే. అయితే ఇక్కడ ఒక ఆయన సామాజిక సోషల్ ఇంజనీరింగ్ అని ఏదైతే ఉంటున్నాడో అది ఇక్కడ అమలు చేసినట్టు కనబడుతుంది. అంటే కందుకూరులో మొన్నటి వరకు మానుగొండ మహీధర్ రెడ్డి ఉండేవాడు ఎమ్మెల్యేగా. సో ఆయన ప్లేస్లో ఇప్పుడు కటారి అరవింద యాదవ్ అనే ఒక అమ్మాయికి ఇచ్చారు. వీళ్ళ నాన్న డాక్టర్ పెంచలయ్య ఈ మధ్యనే వైసీపీలో చేరారు. సో ఆయన గూడూరు, తిరుపతి జిల్లా గూడూరులో ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీకి చైర్మన్ అని చెప్తున్నారు. సో వాళ్ళ అమ్మాయి అన్నమాట ఈ అమ్మాయి. వీళ్ళ మామయ్య కూడా తమిళనాడులో ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉంటున్నాడు. సో ఈ అమ్మాయికి కొంత బ్యాక్గ్రౌండ్, అంటే ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకున్న అమ్మాయి. సో తనకి ఇస్తున్నారు. యాదవ కమ్యూనిటీ పీసీ. అంటే మామూలుగా గతంలో తెలుగుదేశం కానీ మిగతా పార్టీలు కానీ విమర్శలు చేశాయి. ఇతను జగన్ దళితులకు అన్యాయం చేస్తున్నాడు, ఎస్సీలని ఇది చేసేస్తున్నాడు, బీసీల స్థానంలో రెడ్లను పెడుతున్నాడు, ఇలాగంతా బిగినింగ్లు వచ్చాయి. కానీ ఇప్పుడు చూసుకుంటే ప్రధానంగా బీసీలకే ఎక్కువ ఇస్తున్నాడు. రెడ్లను తీసేసి బీసీలను పెడుతున్నాడు చాలా చోట్ల. సో ఇది ఒక ప్రయోగం అనే చెప్పచ్చు మనం. ఎందుకంటే మామూలుగా అయితే జగన్ రెడ్డి అని వీళ్ళు పిలుస్తారు. రెడ్డి కమ్యూనిటీకి అతను పెద్దపీట వేస్తాడు అనుకున్నారు. కానీ ఈసారి జగన్ కొంత ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. అంటే అతను వచ్చి బేసిక్గా 3 రకాల ఎక్స్పెరిమెంట్స్ కనబడుతుంది. అందులో ప్రధానంగా సోషల్ ఇంజనీరింగ్ అంటే ఏం లేదు, ఇప్పటి వరకు రాని కులాల్ని, ఇప్పటి వరకు రాజకీయ అధికారంలో భాగస్వామ్యం లేని కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని రంగంలోకి తీసుకురావడం. అది కూడా జగన్ వ్యూహం ఏంటంటే ఆ కులాల పట్ల ఏదో అతనికి కన్సర్న్ అయి కాదు, గెలుపుకి ఇది బెటర్ అనేది అతను ఆలోచిస్తున్నాడు. అతను ప్రతిదీ కూడా మనం గెలవాలంటే ఏం చేయాలి అనేది ఆలోచించి చేస్తున్న పని. బట్ దానివల్ల రాజకీయ నాయకులందరూ కూడా ఎవరైనా అంతే, జగన్ అయినా అంతే చేస్తాడు, చంద్రబాబు అయినా అంతే చేస్తారు. ఎవరైనా వాళ్ళకి ఏదో తక్కువ కులాలు లేకపోతే పేదల మీద ప్రేమ ఉంటుందని ఏమి అనుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే తాము గెలవాలి, మళ్ళీ రావాలంటే ఏం చేయాలని చూస్తారు. జనరల్గా ఏమవుతుందంటే ఈ అప్పర్ కాస్ట్ ప్రజలకి వాళ్ళు సరెండర్ అవుతూ ఉంటారు చాలాసార్లు. ముఖ్యంగా చంద్రబాబుకి ఆ పేరు ఉంది, ఆయన కొంత మొహమాట పడతారు అని. ఈసారి ఆయన కూడా స్ట్రిక్ట్గా ఉన్నట్టు కనబడుతుంది. అయితే లిస్ట్ వచ్చినాక కానీ మనం అనలైజ్ చేయలేం. బట్ జగన్ లిస్టులు చూస్తూ ఉంటే బీసీలకి బాగా పెద్దపీట వేస్తున్నాడు. ఇప్పుడు ఎంపీలు 25 మంది ఉంటే ఆల్రెడీ 11 మంది బీసీలకి ఇచ్చాడు. బీసీలకి ఈ స్థాయిలో ఇప్పటివరకు ఎవరు ఇవ్వలేదని చెప్తున్నారు. మనం చూస్తే గతంలో ఎన్టీ రామారావు కూడా ఇలాగే చేశాడు. బీసీలకి ఇవ్వడం వల్ల ఇప్పటికి కూడా తెలుగుదేశం పట్ల బీసీలకి ఆ కన్సర్న్ ఉంటుంది. జగన్ వచ్చి దాన్ని బ్రేక్ చేస్తున్నట్టు కనబడుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే కాపు కమ్మ ఒక పొత్తు ఏదైతే ఉందో తెలుగుదేశం జనసేన మధ్య, దీనివల్ల కాపు ఓట్లు పెద్ద ఎత్తున ట్రాన్స్ఫర్ కానీ అయితే జగన్కి ఇబ్బంది అవుతుంది. అందుకని ఈ కాంబినేషన్ దెబ్బ కొట్టాలంటే బీసీ క్యాండిడేట్లని ఎక్కువ మందిని తీసుకురావడం ద్వారా బీసీలని పోలరైజ్ చేయొచ్చు. బీసీలందరూ కూడా వైసీపీ వైపు పోలరైజ్ అవ్వగలిగితే ఈ కాపు కమ్మ కాంబినేషన్ని దెబ్బ కొట్టే అవకాశం జగన్కి ఉంది. సో అందుకని అతను
రెడ్లు హర్ట్ అయినా పర్లేదన్న యాంగిల్ నుంచి వెళ్తున్నాడు. మనం మొన్న కూడా ఒక టాపిక్ చెప్పుకున్నాం, రెడ్లలో బాగా వ్యతిరేకత జగన్ పట్ల వస్తుందని. దానికి కారణం ఏంటంటే అతను రెడ్ల కమ్మన ఇంకొకటి అనేది చూడట్లేదు. గెలుపు ఎట్లా, ఇక్కడ గెలవాలంటే ఏం చేయాలి, అదే ఒకటే చూస్తున్నాడు అతను. సో దానివల్ల సహజంగా మిగతా వర్గాల్లో ఇబ్బంది అవుతుంది. కానీ వాళ్ళకి ఇంకా గత్యంతరం లేదు. సో ఇప్పుడు ఒక ప్రాబ్లం ఏమైందంటే, ఈ వైసీపీలో ఉండే రెబల్స్ అంతా తెలుగుదేశంలో పోవడానికి కూడా స్కోప్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు వాళ్ళకే త్యాగాలు చేయాలని చెప్తున్నాడు రోజు. ఎందుకంటే బీజేపీ ఖచ్చితంగా పొత్తులోకి చంద్రబాబు వెళ్ళే అవకాశమే కనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ ఈసారి చాలా పెద్ద డిమాండ్లు పెట్టిందని చెప్తున్నారు. అందుకని చంద్రబాబు ఇదంతా కన్విన్స్ చేసుకున్నాక మళ్ళీ బీజేపీతో మాట్లాడతానని వచ్చేసినట్టుగా చెప్తున్నాడు. అంటే ముందు తెలుగుదేశంలో ఉండే నాయకుల్ని ప్రిపేర్ చేయాలి. చాలామంది సీనియర్లకి ఈసారి సీట్లు ఇచ్చే పరిస్థితి తెలుగుదేశంలో లేదు. వాళ్ళందరూ రెబల్స్గా మారుతారా అన్న ఒక భయం కూడా తెలుగుదేశంలో ఉంది. ఎందుకంటే వైసీపీలో ఆల్రెడీ చూస్తున్నాం, చాలామంది రెబల్స్ అయిపోయారు. చాలామంది తెలుగుదేశంలోకి రావడానికి, జనసేనలోకి రావడానికి ట్రై చేస్తున్నారు. కానీ అక్కడ ఆల్రెడీ జనసేనలో తెలుగుదేశంలో ఉన్న వాళ్ళకే సీట్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకొత్తగా వచ్చిన వాళ్ళకి ఇస్తే వీళ్ళు రెబల్స్గా మారుతారు. అందుకని ఆల్రెడీ వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా కొంతమందికి హామీలు ఇచ్చి కూడా మళ్ళీ వెనకడుగు వేస్తున్నాడు చంద్రబాబు అని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు వైసీపీకి కూడా అదే ప్రాబ్లం. సో ఈ 7వ లిస్టులో మహేందర్ రెడ్డి, మానగుండ మహేందర్ రెడ్డి, ఆయనకి సీటు చిరిగిపోయింది. మరి ఇప్పుడు ఆయన రెబల్గా మారుతాడా, ఈమెకి హెల్ప్ చేస్తాడా, అక్కడ కోఆపరేట్ చేస్తాడా అనేది చూడాలి. అయితే అక్కడ సామాజిక వర్గం పరంగా చూసుకున్నప్పుడు 30-40 ఓట్లు పైన యాదవాస్కు ఉన్నాయని చెప్తున్నారు. సో మిగతా సామాజిక వర్గానికి బీసీలా కూడా ఏకం చేసుకోగలిగితే వీళ్ళు అక్కడ విన్నింగ్ ఈజీ అవుతుందని ఈమెకు ఇచ్చిన అరవింద యాదవ్కి ఇచ్చినట్టుగా చెప్తున్నారు. పర్చూరులో మొన్నటి వరకు ఆమంచి కృష్ణమోహన్ని పర్చూరుకి బొమ్మని, చీరాలకేమో ఎడం బాలాజీని పెట్టాడు. ఈ ఎడం బాలాజీ ఆయన ఒకప్పుడు ప్రోగ్రామర్గా పనిచేశాడు. కొంత విదేశాల్లో ముఖ్యంగా అమెరికాలో కొంతకాలం ఉన్నారు. సో ఆయన్ని చీరాల ఇన్ఛార్జికి పెట్టి చీరాల ఎమ్మెల్యేగా ఇంతకుముందు ఉన్న ఆమంచిని తీసుకొచ్చి పర్చూరుకి వేశారు. బట్ ఆమంచి నేను పర్చూరుకి వెళ్ళానని గట్టిగా కూర్చున్నాడు. దాంతో మళ్ళీ ఈ బాలాజీని తీసుకెళ్ళి పర్చూరుకి ఇప్పుడు ఇన్ఛార్జిగా పెట్టారు. ఇంకా ఆమంచిది తేల్చలేదు. ఆమంచి మళ్ళీ చీరాలకి ఇస్తారా లేకపోతే ఇంకొక ప్లేస్కి ఏమైనా పంపిస్తారా అనేది ఇంకా తేలేదు. సో ఈ లిస్టులో పర్చూరుకి ఎడం బాలాజీని, ఇటు కందుకూరుకు అరవింద యాదవ్, కటారి అరవింద యాదవ్ వీళ్ళని పెట్టారు. సో ఇప్పుడు ఇందులో మాత్రం ఒకరికి ఇబ్బంది అయితే కలుగుతుంది. అది మహేందర్ రెడ్డి. తనేమన్నా రెబల్గా మారుతాడా లేదనేది తెలీదు. తనతో కూడా పిలిచి జగన్ మాట్లాడుతున్నాడు అని చెప్తున్నారు. కాకపోతే తెలుగుదేశంలో ఉండే పరిణామాల కొద్దిగా వైసీపీకి బెటర్గా అని చెప్పచ్చు. ఎందుకంటే ఒకవేళ తెలుగుదేశం కానీ రెడీగా ఉండి వాళ్ళు డోర్లు ఓపెన్ చేసుకొని కానీ కూర్చుంటే చాలామంది తెలుగుదేశంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది వైసీపీ నుంచి. కానీ అక్కడ కూడా ప్లేస్ లేదు, అక్కడ ఉన్న వాళ్ళకే ప్లేస్ లేకుండా ఉంది. రెండోది, జనసేనకి తెలుగుదేశం మధ్యనే అనేక గొడవలు జరుగుతున్నాయి. కొత్తగా వచ్చిన వాళ్ళని చేర్చుకునే పరిస్థితి లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొనతల రామకృష్ణ వచ్చాడు అనకాపల్లి సీటు కోసం, జనసేనలో చేరాడు. చాలా కాలం ఆయన మౌనంగా ఉండి ఇప్పుడేమో నాగబాబు అనకాపల్లి కావాలంటున్నాడు. సో అక్కడ క్లాష్ ఉంది. ఇట్లా విజయవాడ వెస్ట్ పోతిన మహేష్ ఆయన ఆశిస్తున్నాడు. ఇటుపక్క బొద్దా వెంకన్న నాకు కావాలంటున్నాడు. సో జలీల్ ఖాన్ మళ్ళీ తెలుగుదేశంలోనే ఆయన నాకు కావాలంటున్నాడు. ఇలాగా అనేక చోట్ల వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి లిస్టులు అనౌన్స్ చేస్తే. అందుకని కూడా లిస్టులు అనౌన్స్ చేయొద్దు, లేటుగా చేస్తే వాళ్ళకి టైం ఉండదు గొడవలు చేయడానికి అన్న ఒక స్ట్రాటజీలో చంద్రబాబు ఉన్నాడని కూడా చెప్తున్నారు. ఏదేమైనా అన్అవాయిడబుల్ రెబల్స్ని అయితే డీల్ చేయాల్సిన పరిస్థితి ఈ 3 పార్టీల్లో కూడా ఉంది. సో ఈ కాంటెక్స్ట్లో
జగన్ మీద అసంతృప్తి ఉన్నవాళ్ళు తెలుగుదేశంలో అయితే పోయే ప్రసక్తి కనిపించట్లేదు. ఇష్టమున్నా లేకపోయినా వాళ్ళు అక్కడే ఉండాలి. లేదంటే వాళ్ళకు ఉండే ఆప్షను కాంగ్రెస్ పోతే వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని అక్కడ డిపాజిట్ కూడా వచ్చే అవకాశం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.